ఊహించు, ఒకరోజు నీ భార్య నేరుగా నీతో ఇలా చెబితే, నువ్వు నా భర్తవే, కానీ ఎప్పుడూ నా మనిషిగా మారలేదు. మరి నువ్వు అర్థం చేసుకోలేకపోతే తప్పు ఎక్కడ జరిగిందో. ఈ సినిమా కేవలం ఒక కథ కాదు, ఇది ప్రతి ఆ మనిషికి అర్థం, తాను పర్ఫెక్ట్ హస్బెండ్ అని అనుకునే వాళ్ళందరికీ. కానీ నిజమేమిటి? బహుశా అతను కేవలం బాధ్యత గలవాడు, కానీ ఎప్పుడూ ప్రస్తుతం ఉండలేదు. ఈ సినిమాలో ఒక చిన్న లేఖ మొత్తం పెళ్లి అనే నిర్వచనాన్ని కదిలిస్తుంది. ఈరోజు నేను ఈ సినిమాలో దాగి ఉన్న అర్థాలు, సైకాలజీ మరియు మొదటిసారి చూసినప్పుడు ఎవరికీ అర్థం కాని రహస్యాలు చెబుతాను. నమ్ము, చివరి వరకు నీ దృక్కోణం మారిపోతుంది. భర్త మహాసాయులకు విజ్ఞప్తి ఎందుకు వైరల్ అవుతోంది? దానికి సింపుల్ కారణం లేదు. ఈ సినిమా ఆ వ్యక్తుల కోసం, రిలేషన్లో ఉన్నవాళ్లు, ఒకప్పుడు ఉన్నవాళ్లు, భవిష్యత్తులో ఉండబోయేవాళ్లు. ఎందుకంటే ఈ సినిమా ఒక అసౌకర్యకరమైన నిజాన్ని చూపిస్తుంది. పెళ్లి అంటే కేవలం బాధ్యతలు కాదు, పెళ్లి అంటే ఒక భావోద్వేగ అనుబంధం. అది నెమ్మదిగా చనిపోవచ్చు. ఈ సినిమా ప్రభావం అంత నిజంగా ఉంటుంది. ప్రజలు కమెంట్స్లో ఇలా రాస్తున్నారు, బ్రో, ఈ సినిమా చూసి నేను నా భార్యతో మాట్లాడటానికి వెళ్ళాను. నాకు నేను హీరో అనిపించింది, కానీ నేను విలన్ అయ్యానని తెలిసింది. మరి అత్యంత డేంజరస్ విషయం, ఈ సినిమాలో అసలు విలన్ ఎవరూ లేరు. కేవలం అపార్థాలు, అహంకారం, ఇంకా ఎప్పుడూ చెప్పని భావాలు. ఈ సినిమా నిన్న జడ్జ్ చేయదు, ఇది నిన్ను బయట పెడుతుంది. కథ ప్రారంభం, స్పాయిలర్స్ ప్రారంభం. కథ ఒక సాధారణ మిడిల్ క్లాస్ దంపతులతో మొదలవుతుంది. భర్త బాధ్యత గలవాడు, కష్టపడి పనిచేసేవాడు, ప్రాక్టికల్. భార్య భావోద్వేగంగా ఉండే, అర్థం చేసుకునే మరియు కొంచెం మౌనంగా ఉండే. మొదటి చూపులో అన్నీ పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. ఇల్లుంది, ఉద్యోగముంది, రొటీనుంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ సమస్య అదే, అన్నీ కేవలం బాగానే ఉన్నాయి, ఎప్పుడూ చాలా బాగుంది కాదు. సినిమా ప్రారంభంలో ఒక సీన్ ఉంటుంది. ఉదయం సమయం, భర్త ఆఫీస్కు రెడీ అవుతున్నాడు, భార్య బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తోంది. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారు, కానీ ఒకరితో ఒకరు మాట్లాడటం లేదు. కేవలం ఫంక్షనల్ మాటలు. టీ పెట్టావా, నాకు ఆలస్యమవుతోంది, అంతే. ఈ నిశ్శబ్దం, ఈ అసౌకర్యం, ఇదే అసలు కథ. తర్వాత ఒకరోజు భర్తకి ఒక లేఖ వస్తుంది. ఇక్కడ్నుంచి అన్నీ మారిపోతాయి. ఆ లేఖ అతని భార్యదే, కానీ అది ప్రేమ లేఖ కాదు, అది ఫిర్యాదు కాదు, అది విడిపోవడంపై లేఖ కూడా కాదు. అది ఒక వినతి. భర్త మహాసాయులకు విజ్ఞప్తి, అంటే భర్త గారికి ఒక వినమ్ర అభ్యర్థన. ఆ లేఖలో భార్య తన పెళ్లి గురించి మొత్తం నిజాన్ని రాస్తుంది. ఫస్ట్ హాఫ్లో దాగి ఉన్న వివరాలు. ఇక్కడ డైరెక్టర్ చాలా సటిల్గా కొన్ని విషయాలు చూపించాడు, సాధారణ ప్రేక్షకులు మిస్ అవుతారు. వివరము 1, నిశ్శబ్దమే అసలు విలన్. సినిమాలో గొడవలు చాలా తక్కువ, కానీ నిశ్శబ్దం చాలా ఎక్కువ. ఇది ఏమి సూచిస్తుంది? చెప్పని అంచనాలు, నొక్కిపెట్టిన భావాలు, ఎప్పుడూ చెప్పని మాటలు. వివరము 2, భర్త దృష్టికోణం. భర్త అనుకుంటాడు, నేనన్నీ చేస్తున్నాను, డబ్బు సంపాదిస్తున్నాను, ఇంటిని నడుపుతున్నాను, ఇంకా ఏమి కావాలి? ఇదే అతిపెద్ద భ్రమ. అతను పోషకుడయ్యాడు, కానీ భాగస్వామి కాలేదు. వివరము 3, భార్య ప్రవర్తన. భార్య ఎప్పుడూ గట్టిగా మాట్లాడదు, ఎప్పుడూ ఫిర్యాదు చేయదు, కానీ నెమ్మదిగా ఆమె భావోద్వేగంగా దూరమవుతోంది. ఒక సీన్లో ఆమె మౌనంగా భర్తను చూస్తుంది, ఇప్పటికే అతనికి వీడ్కోలు చెప్పినట్టు. ఈ సీన్ సాధారణంగా అనిపిస్తుంది, కానీ నిజానికి ఆ సంబంధం చనిపోయిన క్షణం అదే. వివరము 4, లేఖ నిర్మాణం. ఆ లేఖ ఒక ర్యాండమ్ కంప్లైంట్ లిస్ట్ కాదు, దానికి ఒక క్రమం ఉంది. మొదట కృతజ్ఞత, తర్వాత బాధ, తర్వాత గ్రహింపు, చివరగా వినతి. ఆమె తన భావాలను అర్థం చేసుకుంటూ, అవి సమర్థించుకుంటూ కూడా రాస్తోంది. తాత్విక కోణం. ఈ సినిమా ఒక సాధారణ ప్రశ్న అడుగుతుంది, మీరు మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారా, లేక కేవలం మేనేజ్ చేస్తారా? తేడా అర్థం చేసుకోండి. మేనేజ్ చేయడం అంటే బాధ్యతలు, అర్థం చేసుకోవడం అంటే భావాలు. నిజ జీవితంలో మనం ఏమి చేస్తాం? ఈఎంఐ చెల్లిస్తాం, గిఫ్ట్స్ ఇస్తాం, సమస్యలు పరిష్కరిస్తాం, మరి అనుకుంటాం నేను బెస్ట్ పార్ట్నర్. కానీ భావోద్వేగంగా మీరెప్పుడైనా అడిగారా, నువ్వు సంతోషంగా ఉన్నావా? మీరెప్పుడైనా గమనించారా ఆమె ఎందుకు మౌనంగా ఉందో? మీరెప్పుడైనా నిజంగా విన్నారా? ఈ సినిమా యొక్క అసలు మెసేజ్, సంబంధాలు ద్వేషంతో కాదు, నిర్లక్ష్యంతో విఫలమవుతాయి. మరియు అత్యంత ప్రమాదకర విషయం, నిర్లక్ష్యం కనిపించదు, అది నెమ్మదిగా జరుగుతుంది. మనం గ్రహించే సమయానికి చాలా ఆలస్యమైపోయి ఉంటుంది. క్లిఫ్ హ్యాంగర్కు బిల్డప్. భర్త లేఖ చదువుతున్న కొద్దీ అతని ప్రపంచం కదిలిపోతుంది. అతనికి అర్థమవుతుంది, అతను తన భార్యను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు, అతను తన కోణంలోనే జీవించాడు. తర్వాత లేఖ చివరి భాగం వస్తుంది. అక్కడ భార్య ఇలా రాస్తుంది, నేను నిన్ను వదిలి వెళ్లడం లేదు, నేను కేవలం నన్నే వెతుక్కోవడానికి వెళ్తున్నాను. ఇక్కడ భర్త ప్రతిస్పందన నిలిచిపోతుంది. అతనికి అర్థం కాదు, ఇది తాత్కాలికమా లేక శాశ్వతమా. కెమెరా నెమ్మదిగా అతని ముఖంపై జూమ్ అవుతుంది. షాక్, నేరపరమైన భావన, పశ్చాత్తాపం అన్నీ ఒకేసారి. తర్వాత తలుపు మూసుకుపోతుంది. నిశ్శబ్దం. ఒక ఖాళీ ఇల్లు మరియు ఒక మనిషి. మొదటిసారి ఒంటరిగా కాదు, లోపల ఖాళీగా అనిపిస్తోంది. ఆ క్షణంలో మీకు అర్థమవుతుంది, కథ ఇప్పుడు మొదలైంది. ఇప్పటి వరకు మనం చూసింది సమస్య మాత్రమే. ఇక ముందు వస్తుంది గ్రహింపు, పశ్చాత్తాపం మరియు మార్పు కోసం పోరాటం. మరి నమ్ము, ఇక ముందు జరిగేది ఇంకా ఎక్కువగా తాకుతుంది. ఇల్లు అదే ఉంది, వస్తువులు కూడా అదే ఉన్నాయి, కానీ అన్నీ వేరుగా అనిపిస్తున్నాయి. భర్త సోఫాలో కూర్చున్నాడు, చేతిలో ఆ లేఖ. మొదటిసారి అతను దాన్ని చదవడం లేదు, దాన్ని అనుభవిస్తున్నాడు. ప్రతి లైన్ అతని మనస్సులో మారుమోగుతోంది. నువ్వు నా భర్తవే, కానీ ఎప్పుడూ నా సహచరుడిగా మారలేదు. ఇక్కడ ఒక సూక్ష్మమైన విషయం జరుగుతోంది. మొదటిసారి అతను తనను సమర్థించుకోడు, మొదటిసారి వాదించడు. అతను నిశ్శబ్దంగా ఉంటాడు, ఎందుకంటే ఇప్పుడు అతనికి అర్థమవుతోంది, సమస్య అతని భార్యలో లేదు, సమస్య అతని దృక్కోణంలో ఉంది.
ఇప్పుడు కథ మారుతుంది. ప్రస్తుతం నుంచి గతానికి. భర్త ఫ్లాష్ బ్యాక్లను గుర్తు చేసుకుంటాడు. చిన్న చిన్న క్షణాలు. భార్య ఏదో చెప్పాలనుకున్నప్పుడు అతను పట్టించుకోలేదు. ఆమె చెప్పినప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకోలేవు అతను నవ్వి వదిలేశాడు. ఆమె అతనితో సమయం గడపాలనుకున్నప్పుడు అతను బిజీగా ఉన్నాడు. ప్రతి ఫ్లాష్ బ్యాక్ తర్వాత ఒక అసౌకర్యకరమైన గ్రహింపు వస్తుంది. తాను తప్పు చేశాడని, కానీ ఎప్పుడూ అలా అనిపించలేదని. తర్వాత ఒక పెద్ద మలుపు. భర్త నిర్ణయిస్తాడు తన భార్యను తిరిగి తీసుకురావాలని. కానీ ఎలా? ఆమె ఎక్కడ ఉందో అతనికి తెలియదు. ఆమె తిరిగి రావాలనుకుంటుందో లేదో కూడా తెలియదు. ఇక్కడి నుంచి సినిమా ఒక భావోద్వేగ ప్రయాణంగా మారుతుంది. శోధన కాదు, ఆత్మపరిశీలన ప్రయాణం. అతను వెళ్లే ప్రదేశాలు, వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళినవి, భార్య సంతోషంగా ఉన్న ప్రదేశాలు, వాళ్ల మధ్య అనుబంధమున్న క్షణాలు. కానీ ప్రతి చోట అతనికి జ్ఞాపకాలు మాత్రమే దొరుకుతాయి. గిల్ట్ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు కథ మారుతుంది. భర్త ఫ్లాష్ బ్యాక్లను గుర్తు చేసుకుంటాడు. చిన్న చిన్న క్షణాలు. భార్య ఏదో చెప్పాలనుకున్నప్పుడు అతను పట్టించుకోలేదు. ఆమె చెప్పినప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకోలేవు అతను నవ్వి వదిలేశాడు. ఆమె అతనితో సమయం గడపాలనుకున్నప్పుడు అతను బిజీగా ఉన్నాడు. ప్రతి ఫ్లాష్ బ్యాక్ తర్వాత ఒక అసౌకర్యకరమైన గ్రహింపు వస్తుంది. తాను తప్పు చేశాడని, కానీ ఎప్పుడూ అలా అనిపించలేదని. తర్వాత ఒక పెద్ద మలుపు. భర్త నిర్ణయిస్తాడు తన భార్యను తిరిగి తీసుకురావాలని. కానీ ఎలా? ఆమె ఎక్కడ ఉందో అతనికి తెలియదు. ఆమె తిరిగి రావాలనుకుంటుందో లేదో కూడా తెలియదు. ఇక్కడి నుంచి సినిమా ఒక భావోద్వేగ ప్రయాణంగా మారుతుంది. శోధన కాదు, ఆత్మపరిశీలన ప్రయాణం. అతను వెళ్లే ప్రదేశాలు, వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళినవి, భార్య సంతోషంగా ఉన్న ప్రదేశాలు, వాళ్ల మధ్య అనుబంధమున్న క్షణాలు. కానీ ప్రతి చోట అతనికి జ్ఞాపకాలు మాత్రమే దొరుకుతాయి. గిల్ట్ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు కథ మారుతుంది. భర్త ఫ్లాష్ బ్యాక్లను గుర్తు చేసుకుంటాడు. చిన్న చిన్న క్షణాలు. భార్య ఏదో చెప్పాలనుకున్నప్పుడు అతను పట్టించుకోలేదు. ఆమె చెప్పినప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకోలేవు అతను నవ్వి వదిలేశాడు. ఆమె అతనితో సమయం గడపాలనుకున్నప్పుడు అతను బిజీగా ఉన్నాడు. ప్రతి ఫ్లాష్ బ్యాక్ తర్వాత ఒక అసౌకర్యకరమైన గ్రహింపు వస్తుంది. తాను తప్పు చేశాడని, కానీ ఎప్పుడూ అలా అనిపించలేదని. తర్వాత ఒక పెద్ద మలుపు. భర్త నిర్ణయిస్తాడు తన భార్యను తిరిగి తీసుకురావాలని. కానీ ఎలా? ఆమె ఎక్కడ ఉందో అతనికి తెలియదు. ఆమె తిరిగి రావాలనుకుంటుందో లేదో కూడా తెలియదు. ఇక్కడి నుంచి సినిమా ఒక భావోద్వేగ ప్రయాణంగా మారుతుంది. శోధన కాదు, ఆత్మపరిశీలన ప్రయాణం. అతను వెళ్లే ప్రదేశాలు, వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళినవి, భార్య సంతోషంగా ఉన్న ప్రదేశాలు, వాళ్ల మధ్య అనుబంధమున్న ప్రదేశాలు. కానీ ప్రతి చోట అతనికి జ్ఞాపకాలు మాత్రమే దొరుకుతాయి. గిల్ట్ ఇంకా పెరుగుతుంది. వివరము 2. ఫోన్ నోటిఫికేషన్స్. భార్య ఫోన్కి నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి, కానీ ఆమె పట్టించుకోదు. అర్థం: బయట ప్రపంచం ఆమెతో కనెక్ట్ అవ్వాలని చూస్తోంది, కానీ లోపల ఆమె ఇప్పటికీ దూరమైంది. వివరము 3. అద్దం సీన్. ఒక పవర్ఫుల్ సీన్. భర్త అద్దంలో తనను తాను చూస్తాడు. మొదటిసారి తన రూపం అతనికి నచ్చదు. అర్థం: ఆత్మ అవగాహన. వివరము 4. ఖాళీ కుర్చీ. డైనింగ్ టేబుల్ దగ్గర ఒక ఖాళీ కుర్చీ పదే పదే కనిపిస్తుంది. శారీరక గైర్హాజరు, భావోద్వేగ ఖాళీ. ఇది అతనిపై నెమ్మదిగా ప్రభావం చూపుతుంది. సంకేతాలు, సందేశం. ఈ సినిమా బయటకి పెళ్లి కథలా కనిపిస్తుంది, కానీ లోపల ఇది గుర్తింపు గురించి కథ, వ్యక్తిత్వం గురించి కథ, భావోద్వేగ బాధ్యత గురించి కథ. ఒక శక్తివంతమైన మెసేజ్. ప్రేమ అనేది కేవలం కలిసి ఉండటం కాదు, అర్థం చేసుకోవటం. అర్థం లేకపోతే కలిసి ఉన్నా కూడా దూరంగానే ఉంటారు. భావోద్వేగ హైలైట్స్. సీన్ 1. వాయిస్ రికార్డింగ్. భర్తకి ఒక పాత వాయిస్ రికార్డింగ్ దొరుకుతుంది. భార్య గళం. కొన్నిసార్లు అనిపిస్తుంది నువ్వు నన్ను వినడం లేదు. అతను వింటూ విరిగిపోతాడు, ఎందుకంటే ఇప్పుడు వింటున్నాడు, కానీ ఇప్పుడు ఆమె అతనితో లేదు. సీన్ 2. యానివర్సరీ రిమైండర్. ఫోన్లో యానివర్సరీ రిమైండర్ వస్తుంది. అప్పుడు అతనికి అర్థమవుతుంది తాను మర్చిపోయాడు, కానీ ఆమె మాత్రం కాదు. ఈ చిన్న విషయం పెద్ద భావోద్వేగాన్ని కలిగిస్తుంది. సీన్ 3. లేఖ చివరి పేజీ. అతను లేఖ చివరి పేజీని మళ్లీ చదువుతాడు. ఈసారి ప్రతి పదం అతన్ని గుచ్చుతుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకే నేను వెళ్తున్నాను. ఈ విరుద్ధ భావం. ప్రేమ ఉంది, దూరం కూడా ఉంది. ప్రేక్షకుల కోసం ప్రశ్నలు. ఇప్పుడు నిజంగా చెప్పు, నువ్వు ఆ భర్త స్థానంలో ఉంటే గ్రహించగలిగేవాడివా? నీ భాగస్వామి ఇలా వెళ్ళిపోతే నువ్వు ఆమెను నిందించేవాడివా, లేక నిన్ను? ముఖ్యంగా నువ్వు ఇప్పుడు నీ రిలేషన్లో నిజంగా ఉన్నావా, లేక కేవలం ఉన్నట్టు నటిస్తున్నావా? ఎందుకంటే ఈ సినిమా కేవలం కథ కాదు, ఇది ఒక అర్థం. క్లైమాక్స్కు బిల్డప్. ఇప్పుడు కథ ఒక కీలక దశకు చేరుకుంటుంది. భర్త చివరికి ఒక క్లూ కనుగొంటాడు. తన భార్య ఎక్కడ ఉండొచ్చో తెలుసుకుంటాడు. అతను అక్కడికి చేరుకుంటాడు. మనస్సులో ఆశ ఉంది, భయం కూడా ఉంది. కానీ ఆమెను చూసినప్పుడు అన్నీ ఆగిపోతాయి. క్లైమాక్స్ డీప్ ఎక్స్ప్లనేషన్. ఆ క్షణం వచ్చేసింది. మొత్తం సినిమాలో బిల్డప్ అయిన క్షణం. భర్త చివరికి ఆమె ముందు నిలబడ్డాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, డ్రమాటిక్ డైలాగులు లేవు, కేవలం నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఏళ్ల తరబడి చెప్పని మాటలు దాగి ఉన్నాయి. అతను నెమ్మదిగా చెబుతాడు, నేను తప్పు చేశాను, అంతే.
ఎటువంటి వివరణ లేదు, ఎటువంటి సమర్థన లేదు, కేవలం అంగీకారం. నమ్ము. ఈ లైన్ సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఇది మొత్తం సినిమాలో అత్యంత శక్తివంతమైన క్షణం. ఎందుకంటే మొదటిసారి అతను తన అహంకారాన్ని దాటి వస్తాడు, తనను తాను విరగకొడతాడు. భార్య అతన్ని చూస్తుంది. కళ్ళలో కన్నీళ్లు లేవు, కోపం లేదు, కేవలం అలసట, భావోద్వేగ అలసట. ఆమె అడుగుతుంది, ఇప్పుడే ఎందుకు? ఈ ఇప్పుడే ఎందుకు ఒక ప్రశ్న మాత్రమే కాదు, అది ఆమె మొత్తం బాధ. భర్త దగ్గర సమాధానం లేదు, ఎందుకంటే నిజమేమిటంటే అతనికి ముందెప్పుడూ అవసరం అనిపించలేదు. అదే అసలు సమస్య. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత అతను చెబుతాడు, నాకొక అవకాశం కావాలి, కానీ నువ్వు అనుకోకపోతే నేను అర్థం చేసుకుంటాను. ఈ లైన్ అధికారం కాదు, గౌరవం. ఇక్కడ సినిమా ఒక రిస్కీ మలుపు తీసుకుంటుంది, ఎందుకంటే ప్రేక్షకులు ఆశిస్తారు ఒక ఎమోషనల్ హగ్, రీయూనియన్, హ్యాపీ ఎండింగ్. కానీ జీవితం అంత సింపుల్ కాదు. భార్య నెమ్మదిగా చెబుతుంది, నేను తిరిగి రావచ్చు, కానీ నువ్వు అదేలా ఉంటావా? బూమ్. ఈ లైన్ క్లైమాక్స్ యొక్క గుండె, ఎందుకంటే సమస్య కేవలం గతం కాదు, భవిష్యత్తుపై భయం. భర్త దగ్గర హామీ లేదు, కానీ అతను చెబుతాడు, నేను పర్ఫెక్ట్ అవ్వను, కానీ ప్రతిరోజు ప్రయత్నిస్తాను. ఇక్కడ నిర్ణయం భార్య చేతిలో ఉంది. కెమెరా ఆమె ముఖంపై జూమ్ అవుతుంది. గందరగోళం, ఆశ, భయం మరియు స్క్రీన్ కట్. ఎండింగ్ యొక్క అసలర్థం. ఇప్పుడు పెట్ట ప్రశ్న, ఆమె తిరిగి వచ్చిందా? సినిమా దీనిని నేరుగా చెప్పదు, అదే దీని ప్రత్యేకత. ఎండింగ్ ఓపెన్గా ఉంటుంది. అయితే అసలు అర్థం ఏమిటి? ఎండింగ్ రీయూనియన్ గురించి కాదు, ఎండింగ్ గ్రహింపు గురించి. ఆమె తిరిగి వచ్చినా రాకపోయినా భర్త మారిపోయాడు. ఈ మార్పు బయట కాదు, లోపల. సినిమా చెప్పేది, మీరు అర్థం చేసుకుంటే మీరు మంచి మనిషిగా మారగలరు, సంబంధం నిలిచినా లేకపోయినా. 3. ప్రత్యామ్నాయ అర్థం, ఇంకో లోతైన అర్థం. భార్య అసలు తిరిగి రాకపోవచ్చు. ఈ సినిమా ఒక క్లోజర్ కథ కావచ్చు. భర్తకు క్లోజర్ దొరుకుతుంది, తన తప్పులపై, తన వ్యక్తిత్వంపై. భార్యకు దొరుకుతుంది తన స్వతంత్రత, తన స్వేచ్ఛ. ఇది కొంచెం బాధాకరమైన అర్థం, కానీ నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి కథకు హ్యాపీ ఎండింగ్ ఉండదు, కానీ ప్రతి కథకు అర్థవంతమైన ముగింపు ఉండొచ్చు. 4. సినిమా యొక్క హిడెన్ మెసేజ్. ఈ సినిమా యొక్క ప్రధాన సందేశం, అవగాహన లేకుండా ఉన్న ప్రేమ నెమ్మదిగా విషం లాంటిది. మీరు ఎవరినైనా ప్రేమిస్తారు, కానీ వారిని అర్థం చేసుకోలేకపోతే మీరు వారిని బాధ పెడతారు. మీకే తెలియదు. మరియు అత్యంత ప్రమాదకర విషయం, మీరు సరిగానే ఉన్నామని అనుకుంటారు. సినిమా మరో విషయం చెప్తుంది, కమ్యూనికేషన్ అంటే మాట్లాడటం మాత్రమే కాదు, అర్థం చేసుకోవడం కూడా. మీరు వినకపోతే సంబంధం ఒకవైపు మాటలుగా మారిపోతుంది. 5. సినిమా నుండి జీవన పాఠాలు. ఈ సినిమా కేవలం వినోదం కాదు, ఇది అసౌకర్యమైన నిజాలను నేర్పుతుంది. పాఠం 1, ప్రెజెన్స్ గ్రేటర్ దాన్ ప్రెజెన్స్. గిఫ్ట్స్ కంటే ముఖ్యమైనది మీ సమయం, మీ దృష్టి. పాఠం 2, అనుమానాలు సంబంధాలను నాశనం చేస్తాయి. ఆమె అర్థం చేసుకుంటుంది కాదు, ఆమె అర్థం చేసుకోదు. పాఠం 3, విఘాతం వచ్చే వరకు ఎదురు చూడొద్దు, అన్నీ విరిగిపోయే వరకు వేచి ఉండొద్దు. పాఠం 4, ప్రేమ రోజువారీ ప్రయత్నం, ఒకసారి చెప్పడం సరిపోదు, ప్రతిరోజు చూపించాలి. పాఠం 5, ఆత్మ అవగాహన కీలకం. మీరు మీను అర్థం చేసుకోలేకపోతే ఇతరులను కూడా అర్థం చేసుకోలేరు. ఈ సినిమా ఎందుకు మర్చిపోలేరు? ఈ సినిమా ప్రత్యేకం ఎందుకు? ఎందుకంటే ఇది గట్టిగా కాదు, నిజంగా ఉంటుంది, అనుభూతికి దగ్గరగా ఉంటుంది, కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. ఇందులో ఎటువంటి పెద్ద విలన్ లేదు. విలన్ నిర్లక్ష్యం, విలన్ అహంకారం, విలన్ అవగాహన లోపం. మరియు ముఖ్యంగా ఈ విలన్స్ మనందరిలో ఉన్నాయి. అందుకే మీరు ఈ సినిమా చూస్తున్నప్పుడు మీరు ఇంకెవరినో కాదు, మీ కథనే చూస్తున్నారు. ఈ అనుభూతి చాలా అరుదు. చూడటానికి విలువ ఉందా? సింపుల్ సమాధానం, అవును. కానీ మీరు సిద్ధంగా ఉంటేనే. మీరు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తే ఇది మీకు స్లోగా అనిపించవచ్చు, కానీ మీరు మీ సంబంధాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే, మీను మెరుగుపరుచుకోవాలనుకుంటే, లేదా ఒక నిజమైన కథ చూడాలనుకుంటే ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా. వైరల్ ఎండింగ్. ఇప్పుడు ఒక ప్రశ్న, మీరు ఆ భర్త స్థానంలో ఉంటే మారగలిగేవారా? మీరు ఆ భార్య స్థానంలో ఉంటే తిరిగి వచ్చేవారా? కమెంట్స్లో నిజంగా చెప్పండి, ఎందుకంటే ఇది కేవలం సినిమా ప్రశ్న కాదు, ఇది జీవిత ప్రశ్న. మీకు ఇలాంటి డీప్ స్టోరీ టెల్లింగ్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీరు నిజంగా అర్థం చేసుకోవాలనుకునే వ్యక్తితో షేర్ చేయండి. మరియు గుర్తుంచుకోండి, కొన్నిసార్లు ప్రేమ కోల్పోయిన తర్వాత కాదు, అర్థం చేసుకున్న తర్వాత లభిస్తుంది.